హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను. ఇది వినాయక చవితి ముందు రోజుదండి. ఈ మధ్యన వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కదా, కొంచెం హెల్త్ బాగాలేదు. వినాయక చవితి అందరూ బాగా చేసుకున్నారా? నేను చిన్న చిన్న వీడియోస్ పోస్ట్ చేశాను కదా, నేను కూడా బాగానే చేసుకున్నాను. వినాయక చవితి ముందు రోజు వీడియో అని చెప్పాను కదా, కొంచెం ఎండొచ్చిందనమాట ఆ రోజు. యాక్చువల్గా వినాయక చవితి ముందు రోజు చాలా పనులు చేశాను, బాగా టైర్డ్ అయిపోయాను. దానివల్లనే నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు. ఇంకా చాలా వర్షాలు పడుతున్నాయి కదా, బ్యాగ్ అయితే ముందు రోజు తడిసిపోయిందని చెప్పాను కదా, దీన్ని ఎండబెడతానికి ఆల్రెడీ నాకు 3 days పట్టింది. చాలా భయంకరమైన వర్షం పడింది ఆ రోజు అయితే మట్టికి. ఇంక అన్నీ ఆరబెట్టానని చూపించాను కదా, ఎక్కడే అక్కడ ఉన్నాయన్నమాట. కొన్ని ఆరినవి, కొన్ని ఆరలేదు. మందులు కూడా బ్యాగ్లో వేసుకుని వెళ్తున్నాను, ఎందుకంటే ఇన్ని మందులు వేసుకుంటున్నాను కదా. ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను, సేఫ్ సైడ్లో పని చేస్తాయా పని చేయవా అని చెప్పి. చాలా వర్షం పడింది ముందు రోజు అయితే. ఇంకా ఇల్లు అయితే ఇలా మెస్సీగా ఉందన్నమాట. హెల్మెట్ని కూడా తెచ్చి పైనే పెట్టాను, తుడిసి లోపల కిందకి తీసుకెళ్దామని చెప్పి. ఇంకా అది టాప్ చూపించాను కదా, కొత్త టాప్ కొన్నాను అని చెప్పి, మీషో నుంచి వచ్చింది అని చెప్పి. ఆ టాప్ నిన్న చూపించి అలాగే పాడేశాను అనమాట. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయండి, ఇల్లంతా మెస్సీగా. రాత్రి వచ్చి ఇవన్నీ ఈ 2 ఇలా ఆరబెట్టాను. యాక్చువల్గా బయట అంటే ఆఫీస్ నుంచి వచ్చేసరికి చాలా ఎక్కువ వర్షం ఉంది, కానీ ఇంటికాడ అంత ఎక్కువైతే లేదు. అందుకనే బాల్కనీ కూడా ఏం తడవలేదన్నమాట. అందుకే ఇక్కడ ఆరబెట్టాను. ఇంకా ఇంట్లో పనులు ఏవి తప్పవు కదండి మనకి. ఇంకా అందుకని చెప్పి క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఎక్కడవక్కడ అలా పరిచేశాను కదా, మెస్సీగా ఉంది. టాప్ కూడా ఓపెన్ చేశాను కదా, ఇంకా మడత పెట్టలేదు. చిరాగ్గా ఉందన్నమాట నాకు కూడా. ఇల్లంతా క్లీన్ చేద్దామని ఇప్పటికే నేను 3 days నుంచి అనుకుంటున్నాను, కానీ క్లీన్ చేయలేదు. నాకు నిజంగా అసలు టైం సరిపోవట్లేదు, ఓపిక ఉండట్లేదు. అన్నీ చెయ్యాలి, ఏది మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను అన్ని పనులు చేస్తున్నా. క్లీనింగు, యూట్యూబ్, ఆఫీస్కి వెళ్ళడము, అన్ని రకాలు చేస్తున్నాను. ఎక్సర్సైజ్లు అన్నీ చేస్తున్నా. ఇంకొక 1 weekతో మొత్తం సెట్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. కొంచెం ఇప్పుడు పర్వాలేదు. నాకైతే మా చిన్నక్కతో మాట్లాడిన తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి అని అంటేనే బెంగగా అనిపించింది నిజంగా. వినాయక చవితి రోజు నుంచి కొంచెం అలాగే ఉందన్నమాట, చాలా బెంగగా ఏంటోలాగా ఉందన్నమాట. సో బట్టలన్నీ కాదులేండి, జస్ట్ అది మడత పెట్టేసి కుట్లు వేయాలి కదా అని చెప్పి అది జస్ట్ మిషన్ మీద పెట్టేశాను. ఇంకా డస్టింగ్ చేస్తున్నాను. ఈరోజు కూడా అనుకున్నాను, పొద్దున్నే 3 అలా లేచి క్లీన్ చేసేద్దాము, నీట్గా ఉంటుంది పండగ నాడు అని. కానీ ఎక్కడండి, అస్సలు కుదరట్లేదు తెలుసా. చాలా అంటే చాలా లేజీగా అనిపిస్తుంది నాకు. ఎంత పడుకున్నా నిద్ర సరిపోవట్లేదు, ఇలాంటివన్నీ వస్తున్నాయి అన్నమాట. ఈ ప్రెషర్లో కూడా లావైపోతాం తెలుసా. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా అసలు నిద్ర ఆగట్లేదు నాకైతే. రాత్రి మ్యాక్సిమం 10 o'clock అంతా పడుకుంటాను, పొద్దున్న 6:30 ఆ టైంకి లేస్తున్నా. అందుకే 2 days నుంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు, ఎడిట్ చేయొద్దు అనే పడుకుంటున్నాను అనమాట. ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ పనులన్నీ చేసేసరికి నాకు ఆల్మోస్ట్ 11:30 అలాగ అయిపోతుంది. మళ్ళీ పొద్దున్నే లేవాలి, ఇంకంతే. నాకు అస్సలు అడ్జస్ట్ అవ్వట్లేదు అని చెప్పి పడుకుంటున్నాను అనమాట. ఇది డస్టింగ్ చేసేసిన తర్వాత బయట కూడా నేను డస్టింగ్ చేస్తాను. యాక్చువల్గా ప్రతిరోజు నేను ఇది చేస్తాను అనమాట. ఇది కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ అని నేను ఫీల్ అవుతాను. నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టము బేసిక్గా. ఇంకా క్లీనింగ్ కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటానే ఉంటాను అనమాట. ఇది ఇలా తుడిచేసిన తర్వాత కిటికీలు తెరుస్తాను కదా, కిటికీలు కూడా తుడుస్తాను, మెస్ డోర్స్ తుడుస్తాను. మెయిన్ డోర్ లోపలిది తుడుస్తాను. ఇక్కడ వచ్చేసి బయట మెస్ ఉంటుంది కదా, మెస్ డోరు, అవి తుడుస్తున్నాను. ఇదే కాకుండా గ్రిల్ని కూడా తుడుస్తాను అనమాట. చాలా దుమ్ము పడుతుందండి, పైన ఉంటాము మేము, చాలా డస్ట్ వస్తుంది అనమాట. ఇంకా ఆ దుమ్ముని నేను చూడలేను అలాగా. అందుకని చెప్పేసి ఇంకా క్లీన్ చేస్తూనే ఉంటాను అనమాట. ఇలాగ క్లీన్ చేసుకుంటే ఏంటంటే
వారానికి ఒకసారి డీప్ క్లీన్ చేసేటప్పుడు అంత ఇబ్బంది అనిపించదు తెలుసా, చాలా నీట్గా అనిపిస్తుంది. నేను వారానికి ఒకసారి ఫ్యాన్స్ తుడుస్తాను, లైట్స్ తుడుస్తాను, కిటికీలు తుడుస్తాను ఓపెన్ చేసి అన్నీ అలా క్లీన్ చేస్తూనే ఉంటాను అనమాట. పక్కన చెప్పుల స్టాండ్ ఉంది కదా, చెప్పుల స్టాండ్ కూడా తుడుస్తానండి కంపల్సరిగా. ఎందుకంటే దాని మీద ఇంకా డస్ట్ ఎక్కువ ఫామ్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే బ్రౌన్ కలరు ప్లెయిన్గా ఉంటుంది అనమాట చెక్క. ఇంకా అందుకని చెప్పి దాని మీద ఇంకా ఎక్కువ దుమ్మున్నట్టు కనిపిస్తుంది అనమాట. గ్రిల్ వచ్చి ప్రతిదీ ఇలా తుడుస్తానమాట. గేటు ఇలా తుడిస్తే అట్లీస్ట్ దీని మీద పడ్డ దుమ్మన్నా పోతుంది కదా అని చెప్పి ఇలా తుడుస్తానమాట. ఇంకా మధ్యలో ఎండిపోయిన ఆకులు అవి కనిపిస్తే అవన్నీ తీసేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇలాంటి తుడిసే టైంలోనే నేను ఎండిపోయిన ఆకులు ఏమన్నా ఉన్నా అవన్నీ తీసి పడేస్తాను అనమాట. ఇగో ఇలాగా చేశాను. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఇది కారిడార్ కడగాలన్నమాట. ఇది కారిడార్ కడిగేసరికి నాకు 3.5 అవర్స్ పట్టిందండి. అసలు నీళ్ళు గట్ట మోసుకోవడము ఇదంతా. అందుకని చెప్పేసి నేను ఆ బద్ధకంతోనే టైం పడుతుంది అని ఈ మధ్యన కడగనికి కూడా కడగట్లేదు తెలుసా. మొక్కలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా, ఇంకా అందుకని చెప్పి కడగట్లేదు అనమాట. ఇంక ఇది తుడిసేసుకున్న తర్వాత లోపల ఇది ఆరేసాను కదా మన రెయిన్ కోటు, ఇది బాగానే పనిచేస్తుంది. కాకపోతే ఆఫీస్ దగ్గర వర్షం స్టార్ట్ అయ్యింది కదా, జస్ట్ 2-3 చుక్కలే పడుతున్నాయి కదా, నేను వేసుకోలేదు. కానీ ఒక దగ్గరికి వచ్చేసరికి చాలా ఎక్కువ వాన పడిపోతుంది అనమాట. ఇంకా అక్కడ ఆపి వేసుకున్నాను, కానీ యూజ్ లేకుండా పోయింది. అప్పటికే తడిసిపోయాను అనమాట. ఇంకా ఇవి ఫోల్డ్ చేసి ఒక కవర్ ఉంటుంది, సంచి ఉంటుంది కదా ఇది పెట్టుకోవడానికి, అందులో పెట్టేశాను. మళ్ళీ ఇవి తీసుకుని వెళ్ళాలి కదా ఆఫీస్కి. మనం వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడైతే పనిగట్టుకుని తీసుకెళ్తానో అప్పుడు వాన పడదండి. ఎప్పుడైతే తీసుకెళ్ళకుండా ఉంటానో అప్పుడైతే ఫుల్ వాన పడుతుంది. అదేంటో నాకే అవుతుందో అందరికీ అవుతుందో తెలియదు, కానీ అలా అవుతుంది అనమాట. ప్యాంట్ అయితే ఆరింది, కానీ పై కోట ఆరలేదని చెప్పేసి మళ్ళీ ఎండలో వేయడానికి తీసుకెళ్తున్నాను అనమాట. ఇది ఇంకా సాయంత్రం అండి, చెప్పాను కదా కడిగానని చెప్పి. 3.5 అవర్స్ పట్టింది. ఆఫీస్ నుంచి వచ్చి సంతకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ చేశాను అనమాట. 9:30కి అలా స్టార్ట్ చేశాను. ఇంకో అడ్వాన్స్గా నీళ్లు తెచ్చి పెట్టాను. నీళ్లు ఇక్కడ పోసాను అనమాట. చెప్పులు వేసుకుని కడగాలి, లేకపోతే జారిపోతాము. మళ్ళీ అదొక బాధ. ఇగో ఈ తాళ్ళు కట్టడానికి తెచ్చాను, కర్ర చెట్లకి సపోర్ట్గా పెట్టడానికి తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా స్టార్ట్ చేశాను క్లీన్ చేయడం. జస్ట్ ఇది పైనే చూపిస్తున్నాను. కంప్లీట్ వీడియో సెపరేట్గా అప్లోడ్ చేస్తానండి, నేను ఎలా క్లీన్ చేశాను ఏంటి అనేది. ఇలా ఎందుకు చిలకరిస్తున్నానంటే మా మొక్కల మీద ఉన్న మట్టి పోతుంది అని చెప్పేసి, కొంచెం నాంతది అట్లీస్ట్ ఈ మొక్కల మీద ఉన్న మట్టి అని చెప్పి ఇలా పోస్తున్నాను అనమాట నీళ్ళు. కానీ నీళ్ళు మోసుకోవడము ఇదంతా డబల్ వర్క్ అనమాట. ట్యూబ్ కొందామని అనుకుంటున్నాను, కానీ చూడాలి. ట్యూబ్ కొంటే ఈజీగా అయిపోతుంది పని నాకు తెలిసి. ఇంకా అది కొనేమనుకో కొంచెం 3 గంటలు పట్టేది 2 గంటల్లో అయిపోతుందేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే ఆ నీళ్ళు పట్టాలి, బకెట్స్ నిండాలి, మళ్ళీ ఇక్కడికి మోసుకొని తెచ్చుకోవాలి. ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ పనులు కదా. అందుకని మొక్కలన్నీ ఇలా తడిపేసిన తర్వాత మొత్తం అన్నీ పక్కకు పెట్టి క్లీన్ చేశాను అనమాట. చెప్పాను కదా అది సపరేట్గా వీడియో అప్లోడ్ చేస్తాను. కానీ 12:30 అయిందండి. 9:30కి స్టార్ట్ చేసి 12:30కి ఎండ్ చేశాను అనమాట. కానీ ఎంత ప్రశాంతంగా ఉందో. కొంచెం మొక్కలు ఇటు అటు షఫిల్ చేయడము ఇలాంటివన్నీ చేశాను అనమాట. క్లీనింగ్ అయిన తర్వాత ఇలా ఉందన్నమాట. మొత్తం షఫిల్ చేసేసాను మొక్కలు. బాగా అనిపించింది. ఇప్పుడైతే ఈరోజైతే చెప్పుల స్టాండ్ని ఎంత చండాలం చేస్తాను నేను అస్సలు తడపను అనమాట చెప్పుల స్టాండ్ని. చెక్కదు కదా, పోతుందని భయము. అందుకని చెప్పి ఇంకో క్లీనింగ్ అయిన తర్వాత ఇలా ఉంది ప్రశాంతంగా. ఇంకా 12:30 అయిపోయింది బాబోయ్ అనుకుని ఇంకో సంత నుంచి తెచ్చినవి కూడా అక్కడ పెట్టేశాను అనమాట. రేపు అట్లీస్ట్ వినాయక చవితి రోజునన్నా క్లీన్ చేద్దాం అనుకున్నాను, అస్సలు లేవాలని అనిపించలేదండి. ఫ్రూట్స్ తెచ్చాను, అంటే ఫ్రూట్స్ అంటే అరటిపళ్ళు, యాపిల్స్,
అలాగే బత్తాకాయలు తీసుకొని వచ్చాను. శుక్రవారం కదా అందుకని చెప్పి దేవుణ్ణి తేలేదనమాట. బెండకాయలు అల్లము తెచ్చాను. దాంతోపాటు ఎక్కడ ఉంచేసానండి. నాకు ఇంకా ఓపిక లేదు, అస్సలు ఓపిక లేదు. నిజం చెప్పాలంటే 12:30 అయింది నైట్. పొద్దున్న 4ంటికి లేచి ఎలా తుడుస్తాను? ఇంకా ఓపిక లేదనమాట. ఇంకా రేపు తుడుద్దాం అనుకున్నాను కానీ లేదు. 6:30కి అలా లేచి నార్మల్గానే పనులు చేసుకున్నాం అనమాట. ఇదే రోజు అటు సైడ్ బాల్కనీలో కూడా కడిగాను. ఇదేనండి వాళ్ళ వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి.